రాష్ట్రంలో గతేడాదిలో 7,800 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని అన్నారు డీజీపీ సివి ఆనంద్. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారాయన. ఉమ్మడి జిల్లాలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి కలిగే బాధ తనకు తెలుసని చెప్పారు. రాష్ట్రంలో నక్సలైట్ సమస్య సమసిపోయిందని, డ్రగ్స్ సమస్య ఎక్కువగా ఉందన్నారు. భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం ఒక ఉదాహరణకు చెప్పడం జరిగింది. ఏ విధంగా అది 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేది, అక్కడ ఉత్పత్తి కానివ్వండి, ప్రగతి కానివ్వండి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మారింది. కేవలం ఒక్క సమస్య వల్లనే, అది డ్రగ్స్. అక్కడ బాగా విస్తరించడము, గ్రామంలో ఇంటింటిలో అది విస్తరించడం, దానికి సరి అయిన ప్రణాళిక లేక, సరైన అవగాహన లేక ఎట్టి పరిస్థితులు ఆ విధంగా కావడానికి వీల్లేదు. ప్రభుత్వం చాలా దీనిపైన సీరియస్గా ఉంది. సో అందరూ గ్రామస్తులు, పోలీసు అందరం కలిసికట్టుగా చేస్తేనే ఈ సమస్యకు మనకు అదుపులో ఉంటుంది, కంట్రోల్ చేసే అవసరం.